ఓం నమః శివాయ. కంచిత్ కాలముమామహేశ భవతః పాదారవిందార్చనైః కంచిత్ ధ్యాన సమాధిభిశ్చ నతిభిః కంచిత్ కథా కర్మణైః కంచిత్ కంచిదవేక్షణైశ్చ నుతిభిః కంచిత్ దశామిదృశీం యప్రాప్నోతి ముదాత్వదర్పితమనా జీవన్ సముక్తః ఖలు. ఒక అద్భుతమైనటువంటి ఆత్మ విచారణతో కూడినటువంటి పూజ సమాధులు ఎలాగ చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని, మూలతత్వం, ఆధ్యాత్మిక జ్ఞానం గురించి ఈ శ్లోకంలో ఆచార్యులు అద్భుతంగా అందిస్తున్నారు. ఏమంటున్నారు? ఉమామహేశ, ఓ ఉమామహేశ్వరా, నువ్వు పార్వతీ పరమేశ్వరుల రూపంలో అర్ధనారీశ్వర తత్వంలో ఉన్నటువంటి ఉమామహేశ్వర, కొంతసేపు పాదారవిందార్చనై, తమ యొక్క పాదారవిందాలకు చేసే అర్చనల ద్వారా, కంచిధ్యాన సమాధిభిశ్చ నతిభిః, ధ్యానము సమాధి సాధనలతో కొంచెంసేపు ఉండటం ద్వారా, నతిభిః అలాంటి రూపానికి నమస్కారం చేయడం ద్వారా, కంచిత్ కథా కర్ణనైః కొంతసేపు నీకు సంబంధించిన కథలను వినటం ద్వారా, కంచిత్ కంచిదవేక్షణైశ్చ నుతిభిః కొంచెంసేపు నీ యొక్క స్వరూపాన్ని దర్శనం చెయ్యటం ద్వారా, కంచిత్ దశామిదృశీం కొంతకాలం నిన్ను నుతి చేసిన ద్వారా ఇటువంటి దశను పొంది, నా యొక్క ఇంద్రియాలతో ఏ కర్మ జరుగుతున్నా అది పరమేశ్వరునికి సంబంధించిన క్రియ అనే భావనతో నా మనస్సు పవిత్రంగా ఉంది అనే దశను నువ్వు సాధించుకొని తీరాలి. అప్పుడేమవుతుంది? యప్రాప్నోతి ముదాత్వదర్పితమనా, అప్పుడు నీ యొక్క స్వరూపం మీద తప్ప మనస్సు ఇతర విషయాల మీదకు మళ్లించకుండా సంతోషంగా ఆనంద స్వరూపంతో ఎవరైతే ఆ సాధనను చెయ్యగలుగుతారో వాళ్ళు జీవన్సముక్తః ఖలు, ఈ శరీరంతో ఉండి కూడా జీవన్ముక్తులుగా జీవిస్తారు. జీవన్ముక్తి కావాలి అంటే సర్వం ఈశ్వరమయంగా దర్శించే స్థితికి ఎదగాలి. అలాంటి క్రియల ద్వారానే ఈ సంతోషమని, ఆనందమనేవి లభిస్తాయి. ఎలాంటివి అంటావా? నువ్వు జగజ్జననితో కలిసినటువంటి ఉమామహేశ్వర అని సంబోధించారు ఇక్కడ ఆచార్యులు. మనకు ఆ రూపాన్ని అందిస్తున్నారు. ఓ ఉమామహేశ్వర, నీ యొక్క రూపానికి అంటే అర్ధనారీశ్వర రూపానికి అర్చనలు చెయ్యడం, కొంతకాలం ఒక నీ సగుణ రూపాన్ని లేదా కుదిరితే నిర్గుణ రూపాన్ని, లింగ రూపంలో ఉన్నటువంటి నీ నిర్గుణ రూపాన్ని ధ్యానించుకోవడం ద్వారా సమాధి స్థితిని అనుభవించడానికి ఈ సాధనలు అనే క్రియలు కొంచెంసేపు నీ ఉమామహేశ్వర రూపానికి నమస్కారం చేసుకోవడం, అది కూడా శారీరకంగా మానసికంగా కూడా నమస్కరించడం, ఏదో యథాలాపంగా యాంత్రికంగా చెయ్యటం కాదు, మానసికంగా నమస్కరించడం. నా శ్రవణేంద్రియం ద్వారా నీ యొక్క కథలను గాథలను వింటూ ఉండడం, నీ మహిమలను తెలుసుకోవడం, నీ రూపాన్ని దర్శించడం, నీ స్తుతి చెయ్యడం అనేవి ఈ దేహంతో ఏ క్రియ జరుగుతూ ఉన్నా సరే అదంతా పరమేశ్వరునికి సంబంధించిందే
అని భావిస్తే అటువంటి భావనతో ఉన్నటువంటి వాడు, అలా జీవితాన్ని సాగించేటటువంటి వాడు జీవన్ముక్త స్థితిని అనుభవిస్తున్నట్లే అని ఆచార్యులు ఈ శ్లోకంలో ఒక మూలతత్వాన్ని, ఆధ్యాత్మిక పురోగతిని అనుభవించేటట్లుగా మనకు బోధ చేస్తున్నారు. ఆ బోధ ఒక నిరూపణ చేస్తూ ఉపమన్యు మహర్షిని తీసుకొచ్చారు. ఉపమన్యు మహర్షి కృష్ణుడికి ఉపదేశం చేసినటువంటి ఒక సన్నివేశాన్ని, ఒక జ్ఞానబోధను ఇక్కడ మనకి చూపిస్తున్నారు. దాని విషయం ఒకసారి విచారించుకుందాం. ఈ ఉపమన్యు మహర్షి మహాశివభక్తుడు. శ్రీకృష్ణుడు పూర్తిగా పరమాత్మ. పరమాత్మకు మహర్షి బోధ చేస్తున్నాడు అంటే ఏదో కారణం మీద కృష్ణుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు. అయితే ఇది నువ్వు కావాలనుకొని వచ్చినటువంటి కారణం ఏదైతే ఉందో, నీవు వచ్చిన పని నీకు నెరవేరాలి అంటే నీవు పాశుపత వ్రతం అనేటటువంటి వ్రతాన్ని చెయ్యాలి అని మహర్షి చెప్పాడు. నిజానికి కృష్ణ పరమాత్మకు మహర్షి చెప్పాలనా? కృష్ణ పరమాత్మ అంటే ఏమిటో మనకు తెలీదా? అయినా సరే ఎందుకు బోధ చేశాడు? ఈయన మహర్షి దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే కేవలం మన కోసం, మనకు అందించటం కోసమే ఈ సన్నివేశాన్ని సృష్టించాడు భగవంతుడు. ఆ విషయాన్ని మనకి బోధ ద్వారా, మహర్షి బోధ ద్వారా కృష్ణ పరమాత్మే తెలుసుకున్నాడు అంటే మరి నేను తెలుసుకోవాలి అని అనుకోకపోవటం ఎంత అవివేకం. ఆ విషయాన్ని ఈ శ్లోకంలో ఆచార్యులు మనకి అందిస్తున్నారు. అందుకని ఒక వ్రతాన్ని గురించి, పాశుపత వ్రతం అనే దాన్ని నువ్వు చెయ్యాలి అని మహర్షి చెప్పారు. ఆ పాశుపత వ్రతం ఏమిటి, ఎలా చెయ్యాలి, అసలు ఎందుకు ఈ వ్రతం చెయ్యాలి అని అడిగాడు పరమాత్మ, కృష్ణ పరమాత్మ. ఈయన పరిపూర్ణ రూపుడు, కానీ విధి విధానాలు అడిగి తెలుసుకుంటున్నాడు. మహర్షి చెప్పడం ప్రారంభించాడు. పరమేశ్వరునికి పశుపతి అనే పేరు ఉంది కదా, ఎందుకు ఆ పేరు వచ్చింది అనే విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకో అని బోధిస్తున్నారు. అసలు పశువులంటే ఎవరు అని ఎవరికి వాళ్ళం మనం ప్రశ్న వేసుకుంటే, బ్రహ్మదేవుని సృష్టిలో అతి సూక్ష్మమైన పదార్థం దగ్గర నుంచి అంత పశువులే. ఎందుకు వీరు పశువులయ్యారు అంటే వీరికి బంధం అనే పాశాలు కట్టేసుకొని బంధించుకొని ఉన్నారు. అసలు ఆ పాశాలు ఎలా వచ్చాయి అంటే పరమేశ్వర శక్తి నుంచి, అంటే మూల ప్రకృతి ద్వారా వచ్చినాయి. ఆ మూల ప్రకృతి ఎక్కడి నుంచి అంటే త్రిగుణాత్మకంతో ఉంది. ఈ మూల ప్రకృతి త్రిగుణాత్మకమైనదే ఈ మూల ప్రకృతి అసలు పాశం. మూల ప్రకృతి ద్వారా ఏర్పడినటువంటి ఈ త్రిగుణాలతో కట్టబడినటువంటి పాశాలతో బంధించుకొని ఉన్నారు ఈ జీవులు. అయితే ఈ పాశాలు తొలగించటానికైనా పరమేశ్వరుడు ఈ పశుపతి అయ్యాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఈ పాశాలు తొలగించాలి అంటే పరమేశ్వరుడికే సాధ్యం. అందుకే ఆయన పశుపతి అనే పదవి పొందాడు. కాబట్టి ఇక్కడ ఏమున్నాయి, ముఖ్యంగా పశువులున్నారు, వాటికి పాశాలున్నాయి. వీటిని బంధించిన ఈ పాశాలను తీసేయటానికి పశుపతి ఉన్నాడు. ఈ ముగ్గురు ఉన్నారు. అంటే జీవుడు, ప్రపంచము, పరమాత్మ. బాగా అర్థం చేసుకుందాం. పశువులు అంటే జీవులు, పాశాలు అంటే ప్రపంచం, పశుపతి పరమాత్మ. ఈ మూడు ఉన్నాయి. ఈ పశువులు తమ స్వభావాన్ని బట్టి చేసిన కర్మలుంటాయి కదా, ఆ కర్మలకు ఫలితాలను కూడా ఈ పరమేశ్వరుడే అందించాలి. ఫలితాలు అందించనవసరం లేని పరిస్థితిని కూడా తానే కల్పిస్తాడు. అంటే కర్మలు ఏ రూపంలో చెయ్యాలి అనేది చూపిస్తాడు మనకి.
కర్మలు చేసుకుంటూ పాశాలతో బంధించుకునే వాళ్లకు ఫలితాలు అందిస్తాడు. అసలు పాశాలే లేకుండా తొలగించుకోవాలి అనుకునే వాళ్ళకి విముక్తి సాఫల్యం ఎలా ఉంటుంది అనేటటువంటి ఆ సాఫల్యాన్ని పొందిన వాళ్ళకి పాశ విమోచనము ఈయనే చేస్తాడు. అయితే భోగాలను తీరుస్తాడు, ఆ పాశాలను తెగదుంచుతాడు. చూడండి, పరమేశ్వరుడు ఐహిక విషయాలకు భోగాలను అందిస్తాడు, అంతర్ముఖంలో సాధన చేయిస్తాడు, ఉన్న పాశాలను తొలగిస్తాడు. ఆయన స్వరూపం అంటే అదే. అందుకే ఆయన పశుపాశ మోక్షకుడు అన్నారు. ఈ శరీరమే నేను అనుకునేవాడు బంధంలో పాశంలో బంధింపబడి ఉంటాడు అనే విషయం వేరే చెప్పాలనా? అందరి అనుభవం కదా అది. మరి పాశాలను తెంచుకునే సాధనలో ఉంటే పాశ విముక్తుడు జీవన్ముక్తుడు అవుతాడు అని ఆచార్యులు ఈ శ్లోకంలో చెప్పిన విధానాన్ని ఉపమన్యు మహర్షి కృష్ణ పరమాత్మకు చెప్తున్నాడు. ఆ విషయాన్ని మనం ఇక్కడ మళ్ళీ బోధ చేసుకుంటున్నాం, విచారణ చేసుకుంటున్నాం. ఆ జీవన్ముక్తుడు కావాలి అంటే ఈ పశుపతి యొక్క తత్వాన్ని పూర్ణంగా అర్థం చేసుకోవాలి. ఈ పాశాలు అనే విషయాన్ని అర్థం చేసుకుని తీరాలి. అసలు మొట్టమొదట ఏం కలిగింది, ఏం సృష్టి చేశాడు అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ 4 ప్రధాన కారణాలుగా సృష్టి చేశాడు భగవంతుడు. మనస్సుకు సంకల్పాలివ్వడం అనేది స్వభావంగా పెట్టాడు. అలాగే బుద్ధికి నిర్ణయం చెయ్యడం, ఇది ఇంతే అనే స్వభావాన్ని నిర్ణయిస్తున్నాడు. అహంకారానికి గర్వం అనే విషయాన్ని ఉంచాడు. చిత్తానికి స్మరణం అనే క్రియను ఏర్పాటు చేశాడు. ఈ మనస్సుకు సహకారిగా ఇంకా ఏం చేశాడు అంటే 5 జ్ఞానేంద్రియాలను ఏర్పాటు చేశాడు. ఈ 5 జ్ఞానేంద్రియాలకు బలం కావాలి అంటే 5 కర్మేంద్రియాలను సృష్టించాడు. అంటే ఇక్కడ 10 ఇంద్రియాలు, కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, 10. ఇంకా మనస్సు అనేది ఒకటి ఉంది. ఈ మనస్సు అనేవి, ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు అనేవి ఏకాదశ గణం అంటారు. ఈ 11ని ఏర్పాటు చేయడానికి ఒక శరీరాన్ని ఏర్పాటు చేశాడు. బాహ్యంలోనేమో విషయాలను పెట్టాడు, శరీరంలోనేమో ఇంద్రియాలను ఉంచాడు. ఈ ఇంద్రియాలు ఇంద్రియ విషయాలను అందుబాటులోకి, అంతరంలోకి తీసుకునేలాగా సందర్భాన్ని, పరిస్థితిని సృష్టి చేశాడు. దానికోసం ముందుగా పంచభూతాలు సృష్టి చేసి వీటిని లోపల అంటే జీవుడి లోపల బయట అని విభాగం చేసి పెట్టాడు. ఏంటి పంచభూతాలు? ఆకాశం. ఈ ఆకాశం అనేది లోపల ఉంది, బయట ఉంది. వాయువు, శరీరం లోపల ప్రాణం అన్నారు, బయట వాయువు లేకపోతే గాలి అన్నారు. ఇంకా అగ్ని. అగ్ని అంటే శరీరం లోపల జఠరాగ్ని అని, బయట భూతాగ్ని అని. 4 జలం. జలాన్ని శరీరం లోపల రసరూపాన్నిగా, ఇక బయట నీరు అనేటటువంటి దానిగా సృష్టి చేశాడు. 5వది పృథ్వీ అనేది, దీంతోనే ఈ శరీరాన్ని మలిచాడు అసలు. అలాగే బయట పృథ్వీగానే ఉంచాడు. మొత్తం మీద ఈ శరీరము, ఇంద్రియాలు, వీటిని నడిపించే మనస్సు సృష్టి చేసి వీటితో బయట ఉన్న విషయాలను చూసి అనుభవించే వ్యవస్థను కూడా ఆయన ఏర్పాటు చేశాడు. ఇది పరమేశ్వర సృష్టి. ఈ సృష్టి అంతా పాశాలమయం. ఇవన్నీ కూడా ఏ జీవుడైనా సరే బంధిస్తూనే ఉంటాయి. ఏ జీవుడైనా జన్మ తీసుకొని వచ్చాము అంటే బంధంలో పడేస్తూ ఉంటాయి. ఇవే ఆశా పాశాలు. వాటి చెర నుంచి బయటకు రావాలి అంటే అసలు ఈ పాశాలు ఎక్కడి నుంచి వచ్చినాయి సరిగ్గా పూర్ణంగా అర్థం చేసుకోవాలి. అదే ఆధ్యాత్మికత. ఈ పాశాలు నిండి ఎవరున్నారు, ఎవరిలో నిండి ఉన్నాయి అంటే దీనికి సృష్టి చేసిన వాడెవడు? పరమేశ్వరుడు అని చెప్పాం కదా.
దీనికి మూలం పరమేశ్వరుడు. అంటే ఈ పాశాలు అంతా పరమేశ్వరుణ్ణి నిండి ఉన్నాడు అని అర్థం చేసుకోవచ్చు. అందుకని ఇవి బంధించే పాశాలుగా చూడటం మానేసి మూలం పరమేశ్వరుడు కదా, పరమేశ్వరుడుగా చూడటం అలవాటు చేసుకుంటే అప్పుడు మనం పరమేశ్వర రూపాన్నే భావిస్తున్నట్లవుతుంది కదా. ప్రపంచంలో ఏ వస్తువైనా ఏ కర్మ జరిగినా కారణం పరమేశ్వరుడే అనే భావన మనస్సు సాధించుకుంటుంది. పదే పదే మూలతత్వాన్ని విచారణ చేస్తూ ఉంటే మనస్సు దాని స్వాధీనమైపోతుంది. విడివిడిగా ఈ పాశాలు బంధనాలుగా చూస్తే నిజానికి జీవుణ్ణి బాధిస్తాయి. ఇవి పాశాలు కావు, పరమేశ్వరుడే అనే దృష్టితో చూస్తే ఇబ్బంది పెట్టవు. ఒక్కసారి ప్రయత్నం చేసి చూడొచ్చు కదా మనం. కానీ ఇలా చూడడం అనేది చాలా కష్టంగా ఉంది. మరి ఈ భావన రావాలన్నా ఈ తత్వం నిలవాలన్నా ఏం చెయ్యాలి అంటే ముందు మొదలుపెట్టు. ఏం మొదలు పెట్టాలయ్యా? పూజాధికాలు ప్రారంభం చేసుకోవాలి, పరమేశ్వర లక్షణాలు అర్థం చేసుకోవాలి, పరమేశ్వర గాథలు శ్రద్ధగా వినాలి, పరమేశ్వర గానం చేసి తీరాలి. ఇలా ప్రారంభం చేస్తే కొంతకాలానికి పరమేశ్వర భావం అంతరంలో ఏర్పడుతుంది. అదే అలవాటుగా మారుతుంది, అదే అభ్యాసంగా మారుతుంది, అదే లోపల ఇష్టంగా మారుతుంది. ఎలా చేయాలి, ఎలా ఏర్పడుతుంది అనేది కూడా ఉపమన్యు మహర్షి చక్కగా చెప్పారండి. దానికి ఉపమానం తీసుకుంటున్నారు. ఒక చెట్టు ఉంది, అందరికీ తెలిసిన ఉపమానం. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకు బలం కావాలి అంటే ఏం చేస్తాం? దానికి నీళ్లు పోయాలి. నీళ్లు అనేది ఎక్కడ పోస్తాం? ప్రతి భాగానికి, వృక్షానికి ప్రతి భాగానికి పోస్తామా? మొక్క ప్రతి ఆకుకి కాండానికి పోస్తామా? అది కుదరదు కదా. ప్రతి భాగానికి నీరు పోయలేం. అందుకని ఏం చేయాలి? నీరు వేర్లకి పోస్తున్నాం. అది చెట్టు మొత్తం అందిస్తూ ఉంటుంది. అంటే మూలానికి సేవ చెయ్యాలి అని అర్థమవుతుంది కదా. అప్పుడు ఈ సంసార వృక్షానికి మూలమేది అని విచారణ చేస్తే పరమేశ్వరుడు అని తెలుస్తూనే ఉంది కదా. అప్పుడు క్రమంగా ఈ పాశాలనేవి బంధించకుండా ఉండే స్థితి మనకి కలుగుతుంది. ఎందుకంటే మూలానికి సేవ చేశాం. దాన్ని జీవన్ముక్తి అని పిలుస్తున్నారు. అసలు పాశాలే లేని స్థితిని ముక్తి అని అంటున్నారు. ఇలాగ సాధనలు చేస్తూ, శివగాథలు వింటూ, పూజలు చేస్తూ, నమస్కరిస్తూ, శివనామ స్మరణ చేస్తూ, శివుణ్ణి దర్శిస్తూ ఇలా చేస్తే జీవన్ముక్త స్థితికి నువ్వు చేరుకుంటావు. అసలు పాశాలే లేవయ్యా, ఉన్నది మొత్తం పరమాత్మ అని గనక దర్శిస్తే ముక్తి అనేదాన్ని పొందుతావు. మరి దానికోసం ఏం చెయ్యాలి అంటే మూలానికి నీరు పోసే సందర్భాన్ని కూడా రెండు రకాలుగా అర్థం చేసుకోవాలి. అంటే మూలతత్వాన్ని విచారణ చేసుకోవాలి అని అంటే రెండు రకాల అర్థం చేసుకోవాలి. ఒకటి క్రియారూపంగా, మరొకటి ఇంకో రకంగా అర్థం చేసుకోవాలి. క్రియారూపంగా అర్థం చేసుకుంటే మనస, వాచ, కర్మణ అని మూడు రకాలుగా ఈ క్రియారూపాన్ని అర్థం చేసుకోవచ్చు. శరీరంతో పరమేశ్వరునికి చేసే సపర్యలన్నీ శారీరక క్రియలు. మరి వాచకమైన క్రియలు పరమేశ్వర మంత్రాన్ని, నామాన్ని వాక్కుతో ఉచ్చరించే క్రియ వాచక క్రియ. మరి మానసిక క్రియ అనేది మనస్సుతో పరమేశ్వరుని మాత్రమే స్మరించేటటువంటి క్రియ. అలాగే క్రియలతో మూలానికి నీళ్లు పోసినట్లుగా అవుతుంది కదా. ఇదే ఇంకో రకంగా అంటే పంచ శివధర్మాలను పాటించడమైనా సరిపోతుంది అని చెప్తున్నారు. పంచ శివధర్మాలు అంటే ఏమిటి? అది ఎలాగా అంటే కర్మలు, తపస్సులు, జపం, ధ్యానం, జ్ఞానం, ఇవన్నీ 5 శివధర్మాలు. అందులో కర్మలు అంటే శివ పూజాదికాలన్నీ ఈ శరీరంతో చేసే కర్మలుగా చెప్పారు. రెండవది తపస్సులు అంటే శరీరాన్ని శుష్కింపచేసి
అంటే సాంసారిక విషయాలు మొత్తం తగ్గించి సమాధికి ఏకాగ్రతకు వీలుగా ఈ మనస్సుని శరీరాన్ని తయారు చేసుకొని ఉపవాస ధర్మాలన్నీ పాటించడం, అంటే భోగ శరీరంతో కాకుండా యోగ శరీరంతో ఏకాగ్రతకు వీలుగా మార్చుకునేటటువంటి ప్రయత్నం. ఇది తపస్సులు అంటే. ఇంకా జపం అన్నారు. అంటే ఇది కూడా వాచిక జపం, ఉపాంశు జపం, అంటే పెదవులు మాత్రమే పలకటం ఈ జపం. పెద్దగా పలకటం వాచిక జపం, పెదవులు మాత్రమే పలకటం ఉపాంశు జపం, కేవలం మనస్సులో మాత్రమే పలికే జపం. పెదవులు పలకవు, నామం బయటికి రాదు, కానీ మనసు మాత్రం అదే జపిస్తూ ఉంటుంది. ఇదంతా అర్థం చేసుకుని ఆ మనస్సులో ధ్యానం అనుభవించడం అనేది కూడా సాధించుకోవాలి. తర్వాత జ్ఞానం, అదే కాకుండా దీని ద్వారా జ్ఞానం అనేది కూడా సాధన చెయ్యాలి. కర్మ ద్వారా సరిపెట్టకుండా ఆచరణ ద్వారా చూపిస్తూ విజ్ఞానం అనుభవం ద్వారా తెలుసుకుంటూ సాధన చెయ్యాలి. చివరకు పరమేశ్వర సాక్షాత్కారం అనేది సాధించుకోవడం దాకా సాధన చేసి తీరాలి. ఈ పంచ శివధర్మాలను సాధించుకోవడం అయితే ఈ శ్లోకంలో చెప్పిన సాధనలన్నీ కూడా శివధర్మాలే కదా. ఇలా మూలతత్వం పరమేశ్వరుడు. ఈ పరమేశ్వరుణ్ణి సాధించుకోవడమే జీవన్ముక్త స్థితి అని ఉపమన్యు మహర్షి శ్రీకృష్ణ పరమాత్మకు ఉపదేశం చేశారు. అదే భావాన్ని మనకు ఈ శ్లోకంలో ఆచార్యులు నిరూపణ చేసి చూపిస్తున్నారు. కానీ అసలు ముక్తి అంటే ఏంటో తెలీదు, జీవన్ముక్తి అనే మాటను అసలే వినలేదు, మాకు బంధం ఉంది అనే విషయం అర్థమవుతమే లేదు. అసలు అర్థమైతే కదా నువ్వు చెప్పిన ఆ వైపు ప్రయత్నం సాగటం అనేది. మాకు అసలు ఏమీ తెలియలేదు, బంధంలో ఉన్నామనే విషయం తెలియకుండా బతికేస్తున్నాం అంటారేమో సామాన్యులు. అయినా సరే వాళ్ళు కూడా ఈ సాంసారిక కోరికలు తీర్చుకోవడం కోసమైనా సరే ఈ పరమేశ్వరుణ్ణి పాశుపత విధానాన్ని అలవాటు చేసుకునే ప్రయత్నంతో పట్టుకున్నా సరే కోరికలు కూడా తీరుతాయి. దానికోసమైనా ఈ సాధన చేసి తీరాల్సిందే, ఇదే సరైనది. సాంసారిక కోరిక కోసమైనా సరే పరమేశ్వరుడి దిక్కు, పరమేశ్వరుని ఆరాధనే, పరమేశ్వరుడే మూలతత్వాన్ని తెలియచేసుకొని మనస్సుకు యద్భావం తద్భవతి అన్నారు కదా. అందుకని మనస్సుని ఆ వైపు నడిపించాలి, ఆ విధానాన్ని తెలుసుకోవాలి, దానికే అలవాటు చెయ్యాలి. ఈ పాశుపత విధానంతోనే పరమేశ్వరుడిని ఈ వ్రత విధానంతోనే పట్టుకోవాలి, ఇదే సరైంది అని కృష్ణ పరమాత్మకు మహర్షి ఉపదేశం చేశారు. దానికి తగ్గట్లు శ్రీకృష్ణుడు వచ్చినటువంటి విషయం ఏంటి అంటే జాంబవతికి యోగ్యుడైన కుమారుడు కలగాలి అనే ఆలోచన దృష్టిలో ఉంచుకొని మహర్షి ఆశీస్సుల కోసం పరమాత్మ ఉపమన్యు మహర్షి దగ్గరికి వచ్చాడు అని చెప్తున్నారు. ఈ పాశుపత వ్రతం గురించి బోధ చేశారు మహర్షి. సాంబశివుని అనుగ్రహంతో కలిశాడు కాబట్టి సాంబుడు అనే పేరు పెట్టాడు, అనే కుమారుడు కలిగాడు. అలాగే పరమేశ్వరుని అనుగ్రహంతో లౌకికమైన కోరికలు తీర్చుకోవచ్చు. అలాగే ఈ పాశాల నుండి విముక్తి కలగాలన్నా పరమేశ్వర తత్వాన్ని తెలుసుకొని తీరాలి అనే భావనను మహర్షి చెప్పారు, పరమాత్మ చెప్పారు. అదే శ్లోకాన్ని ఆచార్యులు ఈ తత్వం గురించే బోధ చేస్తున్నారు. జీవన్ముక్తిని గురించి బోధించారు. అలాగే మూలతత్వ ఆరాధన యోగ్యమైన సాధన అని నిరూపించారు. ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకొని ఎదగాలి అని చక్కగా నిరూపణ చేశారు. కంచిత్ కాలముమామహేష భవతః పాదారవిందార్చనైః కంచిత్ ధ్యాన సమాధి విశ్చనతిభిః కంచిత్ కథా కర్ణనైః
కంచిత్ కంచిదవేక్షణైశ్చ నుతిభిః కంచిత్ దశామీదృశీం యప్రాప్నోతి ముదాత్మదర్పితమనా జీవన్ సముక్తః ఖలు.